ఫార్ములా ఈ కారు రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ మరికాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈరోజు మొదటిసారిగా మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తుకు సంబంధించి కూడా ముమ్మరం చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఈరోజు కోర్టు సంబంధించి కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఈరోజు మొదటిసారిగా కేటీఆర్తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, తర్వాత బిఎన్ఎల్ రెడ్డితో పాటు మరి ఈ కేసులో ఉన్న నిందితులందరికీ సంబంధించి కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి కూడా సమన్లు అయితే జారీ చేయడం జరిగింది. ఆ సమన్ల ఆధారంగా కూడా ఈరోజు విచారణకు మరి కాసేపట్లో హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు ఇక్కడ నాంపల్లి పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా భారీగా మోహరింపు చేయడం జరిగింది. ఆయనతో పాటు దాదాపు పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తారని ఒక సమాచారంతో కూడా ఈ పరిసర ప్రాంతాల్లో నాంపల్లి కోర్టుకు సంబంధించి పరిసర ప్రాంతాల్లో అయితే భారీగా బందోబస్తును ఏర్పాటు చేసి ఇక్కడ వేరే వ్యక్తులకు సంబంధించి కానీ రానియకుండా కూడా పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి ఈ కేసులో ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పటికే కేటీఆర్ని, తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్తో పాటు మాజీ చీఫ్ ఇంజనీరింగ్గా ఉన్న హెచ్ఎండి చీఫ్ ఇంజనీరింగ్గా ఉన్న బిఎన్ఎల్ రెడ్డిని అయితే ఏసీబీ అధికారులు దప్పల వారిగా కూడా విచారణ కొనసాగించడం జరిగింది. మొదటిసారి కేటీఆర్ని జనవరి 9వ తారీఖు తర్వాత 2025 సంబంధించి కూడా మొదటిసారి ఏసీబీ కార్యాలయానికి పిలిచి సుదీర్ఘంగా విచారణ కొనసాగించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మొదటగా అంటే ఫార్ములా ఈ కేసు సంబంధించి ఒప్పందాల పైన కానీ తర్వాత వాటి వెనుక ఉన్న నిర్ణయాల పైన కూడా లోతైన విచారణకు సంబంధించి కూడా అధికారులు అయితే విచారించడం జరిగింది. దాంట్లో రెండోసారి విచారణకు సంబంధించి కూడా ఏసీబీ కార్యాలయంలో విచారణ కొనసాగించడం జరిగింది. దానికి సంబంధించి కూడా అంటే ఈ ఫార్ములా ఈ కేసుకి సంబంధించి ఒప్పందం పైన ఈ విదేశీ కంపెనీకి సంబంధించి ఇటు హెచ్ఎండిఏ సంస్థ నుంచి దాదాపు 55 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా మళ్లింపు చేశారు. తర్వాత ఆర్బీఐ అనుమతి లేకుండా, కేబినెట్ అనుమతి లేకుండా ప్రధానంగా మళ్లింపు చేశారనే ఒక ఆరోపణతో కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన సంగతి తెలిసింది. అందులో అన్ని కూడా ఒక్కొక్కరి నిందితులకు సంబంధించి కూడా సుదీర్ఘంగా విచారణ కొనసాగించడం జరిగింది. వారి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసి తర్వాత ఏసీబీ అధికారులు ఛార్జ్షీట్లో పలు అంశాలను అయితే పేర్కొనడం జరిగింది. అంశాలకు సంబంధించి కూడా అన్ని అంశాలతో పాటు 500 పేజీలతో కూడా ఛార్జ్షీట్ని దాఖలు చేసి అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేసి దానిలో వివరాలు అయితే పొందుపరచడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి కూడా విచారణ కొనసాగింది. తర్వాత ఇటు గవర్నర్ నుంచి అనుమతి తీసుకోవడంతో పాటు ఇటు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న కేటీఆర్కి సంబంధించి కూడా ఛార్జ్షీట్ వేసే క్రమంలోనే ముందుగానే గవర్నర్ అనుమతి తీసుకొని ఆమోదం తెలపడం జరిగింది. మరొక పక్క సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా దీంట్లో ఉన్నారు కాబట్టి, ఈ కేసులో నిందితులుగా ఉన్నారు కాబట్టి అతనికి సంబంధించి కూడా అనుమతి తీసుకున్న తర్వాతనే ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. కాబట్టి ఈ ఛార్జ్షీట్లో పలు అంశాలను అయితే ఏసీబీ అధికారులు అయితే పేర్కొనడం జరిగింది. దాంట్లో మరి ఆ ఏసీబీకి సంబంధించి కూడా మరి ఆ ఛార్జ్షీట్లో ఎలాంటి అంశాలు ఉన్నాయి, తర్వాత ఆ అంశాలపైన కూడా పలు దాన్ని మొత్తం కూడా పొందుపరిచి దీంట్లో స్టేట్మెంట్ రికార్డ్ చేసి దానికి సంబంధించిన అన్ని అంశాలను కూడా పొందుపరిచి ఈ కేసులో మొదటి ఎఫ్ఐఆర్ అయినప్పటి నుంచి కూడా దానికి సంబంధించి దర్యాప్తులో భాగంగా వారు ఇచ్చిన స్టేట్మెంట్లు అంటే ఒక్కొక్కరు నిందితులు దాదాపు 5 మందికి సంబంధించి కూడా నిందితులుగా పొందుపరచడం జరిగింది. దాంట్లో నిందితులు భాగంగానే మొదటగా A1 గాను మాజీ మంత్రి కేటీఆర్ A1 గాను, A2 గాను సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ని, తర్వాత A3 గాను బిఎన్ఎల్ రెడ్డిని అయితే అధికారులు నిందితులుగా చేర్చడం జరిగింది. A4తో పాటు A5కి సంబంధించి కూడా కంపెనీ అంటే ఫార్ములా ఈ కేసు కంపెనీతో పాటు తర్వాత మరొక కంపెనీ మొత్తం 5 ప్రతినిధులను అయితే దీంట్లో పొందుపరుస్తూ నిందితులుగా పొందుపరచడం జరిగింది. దానికి సంబంధించి వారి స్టేట్మెంట్ను రికార్డ్ చేయడం జరిగింది. విదేశీ కంపెనీలు ఉన్నాయి కాబట్టి విదేశీయాల్లో వారి సంబంధించి కూడా అధికారులు ఏసీబీ అధికారులు అయితే వారిని జూమ్లో విచారించడం జరిగింది. మొదటగా అంటే ఈ కేసుకు సంబంధించి ఒప్పందాలు పలకడం సీజన్లు అంటే ఇక్కడ నిర్వహించాల్సిన ఫార్ములా ఈ కేసుకు సంబంధించి కూడా ఎందుకు మొదటి 9వ సీజన్ నిర్వహించడం జరిగింది, 10, 11 ఎందుకు నిర్వహించలేకపోయారు, ఇలాంటి పలు అంశాలపైన కూడా సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు కూడా వారి నిందితుల నుంచి కానీ తర్వాత వారి కొంత ఈ అధికారులకు సంబంధించి దీంట్లో ప్రమేయం ఉన్న వారిపైన
వీళ్ళందరినీ కూడా సుదీర్ఘంగా విచారణ కొనసాగించడం జరిగింది. విచారణలో భాగంగా కొన్ని అంశాలను అయితే అధికారులు అయితే రాబట్టిన పరిస్థితి అవుతుంది. అయితే కొద్దిసేపటి కిందనే మాజీ మంత్రి కేటీఆర్ అయితే నాంపల్లి కోర్టుకు చేరుకోవడం జరిగింది. కోర్టుకు చేరుకున్న తర్వాత దాంట్లో మరి కోర్టుకు చేరుకున్నారు కాబట్టి ఇప్పుడు కోర్టు లోపలికి వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించి కూడా షూరిటీలు సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. ఆ షూరిటీలు అందరూ కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలి. తర్వాత వ్యక్తిగత హాజరుతో పాటు వారికి సంబంధించిన షూరిటీలు కూడా సమర్పించి మరి దీనికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. కాబట్టి మొదటిసారి విచారణ జరుగుతున్న నేపథ్యంలో వ్యక్తిగతంగా నిందితులుగా ఉన్న ఎవరైతే ఐదు మంది అక్యూజులకు సంబంధించి కూడా దీంట్లో చేర్చడం జరిగారో ఆ 5 మందిని కూడా రావాలని చెప్పి కూడా కోర్టు సమన్లు జారీ చేయడం జరిగింది. మరి దీంట్లో మొదటిగా A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, తర్వాత A3 గా HMDA మాజీ ఇంజనీర్ గా ఉన్న BLN రెడ్డి ఉన్నతో పాటు తర్వాత విదేశీ కంపెనీలకు సంబంధించితో పాటు ఇద్దరు వారి సంస్థలకు సంబంధించి కూడా దీంట్లో ప్రతివర్తలుగా దీంట్లో నిందితులుగా చేర్చారు. కాబట్టి వారు కూడా విచారణకైతే హాజరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మరి చూడాలి ఈ కేసులో మరి విచారణ తర్వాత దాంట్లో ఛార్జ్షీట్ లో ఎలాంటి అంశాలు ఉన్నాయనేది కూడా ఇప్పటికీ ఇంకా తెలియాల్సింది. మొత్తం 500 పేజీలతో పాటు ఛార్జ్షీట్ను అయితే దాఖలు చేయడం జరిగింది. దాంట్లో ఫార్ములా ఈ రేస్ కేసులో మొదటిగా ఆరోపణలకు సంబంధించి కూడా హెచ్ఎండిఏ సంస్థ నుంచి కూడా దాదాపు 55 కోట్ల రూపాయలు అయితే విదేశీ కంపెనీలకు మళ్లించారు అనేది కూడా ప్రధానంగా ఆరోపణ ఉంది. కాబట్టి ఆరోపణ నేపథ్యంలో అంటే ఇటు ఆర్బీఐ కానీ తర్వాత క్యాబినెట్ కు సంబంధించి కూడా అనుమతి లేకుండా వీరు బదిలీ చేశారనేది కూడా ప్రధానంగా ఆ నేపథ్యంలో కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు అయితే చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా మరి అధికారులు పలు అంశాలను అయితే రాబట్టడం జరిగింది. వాటిని అధికార రికార్డులకు సంబంధించి కానీ తర్వాత బ్యాంకుల నుంచి వివరాలు తీసుకొని 55 కోట్ల రూపాయలకు సంబంధించి ఏ విధంగా బదిలీ చేయడం జరిగింది అని దాని పలు అంశాలను ఇటువంటి అంశాలను అయితే ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి తర్వాత దాని స్టేట్మెంట్ కూడా ఒక్కొక్కరి నిందితులకు సంబంధించి కూడా స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయడం జరిగింది. మొదటగా 2022 జూలై 11 తేదీన కేటీఆర్ నేతృత్వంలో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఎందుకంటే అప్పుడు పురపాలక శాఖకు సంబంధించి కూడా మంత్రిగా ఉండడం, తర్వాత అప్పటి పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి ఉన్న అరవింద్ కుమార్ నేతృత్వంలో కూడా ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేసి ఈ ఫార్ములా ఈ రేస్కి సంబంధించి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలు ఏర్పడినాక ఆర్థిక శాఖ కానీ తర్వాత ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి కానీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని చెప్పి కూడా ఏసీబీ అధికారులు అయితే దర్యాప్తులో భాగంగా గుర్తించినట్టు తెలుస్తుంది. అయితే ఎక్కడ దీనికి సంబంధించి అంటే ఫార్ములా ఈ కేసు సంబంధించి సీజన్ 9-10 నిర్వహణలకు సంబంధించి అక్టోబర్ 2022 అక్టోబర్ 25న అరవింద్ కుమార్ ఫార్ములా ఈ కేసు ఆపరేషన్ అంటే వీరి నిర్వాహకులకు సంబంధించి కూడా లోగోతో పాటు రేసు స్పాన్సర్లకు కూడా ఒక్కొక్కటి కూడా ఒప్పందం సంబంధించి కూడా జరిగిందని చెప్పి కూడా ఇటు దీనికి సంబంధించి దర్యాప్తులో భాగంగా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దాంట్లో రేసింగ్ నిర్వహణకు సంబంధించి కూడా వసతులు కల్పించడంతో పాటు ప్రభుత్వం బాధ్యతగా కాకుండా తర్వాత మిగతా ఖర్చులు ఫీజుల వంటి చెల్లింపులు స్పాన్సర్ వివరిస్తున్న ఎస్జెన్కు సంబంధించి కూడా బాధ్యతను కూడా వివరించిందని చెప్పి కూడా అధికారుల దర్యాప్తులో అయితే గుర్తించడం జరిగింది. అదేవిధంగా కేటీఆర్ ఆదేశాల మేరకే అరవింద్ కుమార్ ఈ ఒప్పందంలో సంతకం చేశారనేది కూడా ప్రధానంగా వారు అధికారులకు సంబంధించి కూడా దర్యాప్తులో గుర్తించడం జరిగింది. దీన్ని ప్రకారం చూసుకున్నట్లయితే మొత్తం దీని దర్యాప్తులో భాగంగా ఎలాంటి విషయాలు ఇంకా దీనిలో పొందుపరిచారు, దాంట్లో 500 పేజీలకు సంబంధించి కూడా ఛార్జ్షీట్లు దాఖలు చేయడం జరిగింది. కాబట్టి 500లకు సంబంధించి దాంట్లో నిందితులతో పాటు దీంట్లో A1 గా ఉన్న కేటీఆర్, తర్వాత A2 ఉన్న సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్, తర్వాత BNL రెడ్డి స్టేట్మెంట్తో పాటు వారు ఇచ్చిన పలు దఫాలుగా అధికారులు అయితే విచారణ చేశారు. విచారణకు సంబంధించి కూడా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత వారు పొందుపరిచిన పలు అంశాలకు సంబంధించి కూడా అధికారులకు సంబంధించి కూడా పొందుపరిచిన అంశాలను అయితే ఈ ఛార్జ్షీట్లో దాఖలు చేసి ప్రస్తుతం నాంపల్లి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. ఆ ఛార్జ్షీట్లో దాఖలు చేసిన ఆధారంగా అధికారులు ఇప్పుడు ఇటు కోర్టు అయితే వారికి అయితే సమన్లు జారీ చేయడం జరిగింది. సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు అందరూ కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి కూడా ప్రధానంగా ఆ కోర్టు కూడా సమన్లో పేర్కొనడం జరిగింది. మరి ఇప్పటికే దీంట్లో ఇక్కడ ఇటు ముగ్గురు అయితే ఇక్కడికి సంబంధించిన వాళ్ళు అంటే ఇటు కేటీఆర్ కానీ తర్వాత అరవింద్ కుమార్ కానీ తర్వాత BNL రెడ్డితో పాటు వారు ఇక్కడే ఉంటారు. కాబట్టి వీరికి సంబంధించి అయితే వ్యక్తిగతంగా హాజరు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ మిగతా సమస్యలకు సంబంధించి మరి వారు ఏ విధంగా కోర్టును అపాయింట్ చేసుకుంటారు, వ్యక్తిగతంగా వారికి సంబంధించిన వాళ్ళు హాజరవుతారా లేదా ఆ కోర్టుకు సంబంధించి మరి కోర్టును ఏమి కోరుతారనేది కూడా మరి కాసేపట్లో తెలియాల్సింది. వీరు కోర్టుకు వచ్చిన తర్వాత ఆ కోర్టులో వారి షూరిటీని సమర్పించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటివరకు ఎలాంటి
సంబంధించి కూడా ఇటు ఏసీబీ అధికారులకు సంబంధించి కూడా చర్యలు తీసుకోలేదు. కానీ దాంట్లో విచారణలో భాగంగా ప్రధానంగా ఈ విచారణలో భాగంగా కూడా వాటిని షూరిటీలు సమర్పించి ఈ కేసులో విచారణ కొనసాగే అవకాశం ఉంది. మరి కోర్టు విచారణ జరిగిన తర్వాత తదుపరిగా ఎలాంటి ఉంటుంది, కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కోర్టు స్టూడియో.